చెప్పండి సార్. దీనికి అంటే మామూలుగా డిఓపి చల్లుకోవచ్చు బాబు 5 అంగుళాల పిల్లకి? వేసుకోవచ్చండి, వేసుకోవచ్చు. అంటే పచ్చితవుడు కాకుండా. పచ్చితోడు కాకుండా డిఓపి ఆ, వేసుకోవచ్చండి, ఇబ్బంది ఉండదు. 5 అంగుళాల సైజ్ అంటున్నారు కదా. 3 కాడ నుంచి 5 వరకు ఉంది బాబు. 3 కాడ నుంచి 5 ఉందా? అవునవును బాబు. మీరు 3 అన్నారంటే 2 కూడా ఉంటుంది ఎంతో కొంత. అవునవును బాబు. 2 కూడా ఉంటే పచ్చితోడు పనిచేయదండి, ఆ, సన్నపిల్ల జారిపోద్ది. ఆ, ఎప్పుడైనా సరే మనకి సన్నపిల్ల జారకుండా ఉండాలంటే హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. ఉమ్, పచ్చితోడు కానీ వేరుశనగ చెక్క కానీ ఇవ్వండి. ఉమ్. అవి అయితే ఈ చిన్నపిల్ల జారదు. మనకి 2 అంగుళాలు 3 అంగుళాల పిల్ల చాలా ఇంపార్టెంట్. అదేలే బాబు. చెదురు కుదురుగా ఎంత వేసారండి నెంబర్ అది? ఇది దగ్గర దగ్గర 2 ఎకరాలు 2 లక్షలు వేసాం బాబు. ఎంత? 2 లక్షలు వేసాం. 2 లక్షలు అంటే సుమారు 50 ఏళ్ళు పైన ఇదే ఉంటుంది. 2 అంగుళాల పిల్లే ఉంటుంది, 2, 3 ఉంటుంది. అంటే ఒక 65,000 పట్టేసాం బాబు. ఇంకో 1,50,000 ఉంటుంది అనుకుంటున్నాం. ఓకే, 65 కొట్టేసారా? ఓకే, ఉన్న సైజు వచ్చేస్తుందండి మీకు. 2 అంగుళాల పిల్ల ఇప్పుడు మాక్సిమం ఎంతో కొంత ఉంటుంది. ఆ, పెద్ద సైజు వచ్చేసరికి కింద పిల్ల చిన్నపిల్ల కాబట్టి జారిపోద్ది. ఉమ్. నేనంటే నా చేతిలో జారిపోతాను అని నేను చూస్తున్నా కాబట్టి పిల్లల ట్యాంక్లో. అదేలే బాబు. ఇప్పుడు దీనికి అంటే పచ్చితోడు వేసుకోవటం బెటర్ అంటారు. పచ్చితోడే బెటర్. పచ్చితోడు చెక్కే అండి. డిఓపి పనిచేయదు, డిఆర్పి పనిచేయదు. ఎందుకంటే అందులో ప్రోటీన్ ఏమి ఉండదు, ఆగదు, పిల్ల ఆగదు ముందు. చిన్నపిల్ల కాబట్టి. అదే 5 అంగుళాల పైన ఉందనుకోండి వేసుకోవచ్చు. ఇది కూడా చిమ్ముతున్నాం బాబు, మామూలుగా డిఓపి చిమ్ముతున్నారు. చిమ్మండి, ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి చిన్నపిల్ల మనం దాని ప్రాణంతో కాపాడుకుంటూ ఉండాలి కదండి, దాని మూలంగానే. లేకపోతే ఏముంది, 4-5కి ఇబ్బంది ఉండదు. అసలు 4 కాడ ఉంటే అసలు ఇబ్బంది ఉండదు. మీరు ఏది వేసినా పర్లేదు. ఇగో దూగరు, మనం మిల్లో ఎగిరే పొట్టేసుకొచ్చి మీద సరే ఇబ్బంది ఉండదు. దూగరేస్తున్నారు, చిన్నపిల్ల కదా, దాని జాగ్రత్త కాపాడు. పచ్చితోడైతే ఇబ్బంది ఉండదు అంటారు. ఇబ్బంది ఉండదు పచ్చితోడు. అంటే మేము అడుగుతున్నామని మీరు ఉన్నట్టు చెప్పండి బాబు. అంటే మీరు అడుగుతారని, మీరు అడిగారనే నేను చెప్తానండి, లేకపోతే చెప్పను కదా. మీ వీడియోలన్నీ కూడా చాలా బాగా చక్కగా చెప్తారు విధానంగా. అవునవును, మీ వీడియోలన్నీ కూడా చూస్తాం. మనకి పచ్చితోడు వేసుకుంటే బెటరా లేకపోతే డిఓపి వేసుకుంటే బెటరా? పచ్చితోడు వేయండి, డిఓపి వద్దు. 5 అంగుళాల సైజ్ పైన ఉంటే డిఓపి వేయండి. 5 లోపే కదా, 4 కాడ నుంచి మీరు అది వేసుకోవచ్చు. మీరు కొత్త పిల్లే కదా. సంవత్సరం అయిపోతుంది బాబు, సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం వచ్చేసింది. కరెక్ట్గా సంవత్సరం వచ్చేసిందా? సంవత్సరం వచ్చేసింది. ఇక్కడ బుదలాపట్నంలో తెచ్చాం. బుదలాపట్నం సంవత్సరం వచ్చేస్తే ఇక సంవత్సరం లోపు దానికి అయితే తౌడేసుకోవచ్చు. వేసేయండి, ఏం కాదు బాబు. తర్వాత మనకు కట్టలు కావాలి బాబు. ఎంత కావాలండి? అంటే మరి అది కూడా సంవత్సరం పిల్ల బాబు. ఒక ట్యాంక్లో 3 లక్షలు వేసి, ఒక దాంట్లో 2 లక్షలు వేసి, దీంట్లో కట్టలు వేసి, దాంట్లో కట్టలు ఇలా మరి అది సంవత్సరం. ఇదే శీలావతి సంవత్సరం దాటిపోయిందండి. దానికి మరి మ్యాచింగ్ ఎలా వేసుకోవచ్చు అంటారు? సైజ్ ఎలా ఉంది? సైజు ఇక అంతా ఉంది బాబు, 3 కాడ నుంచి 4-5 అలా ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమ్ముదాం అనుకుంటున్నారా, మారుద్దాం? నాకు అర్థం కాలేదు మీరు అన్నది. అది అమ్మకానికే చేస్తున్నాము. కాకపోతే దాంట్లో 1,00,10,000 దానికి మ్యాచింగ్ కట్లా కావాలి. కట్లా కావాలా? ఓకే ఓకే, కట్లా సైజ్ అయితే ఉందండి. మీకు ఏ సైజ్ కావాలి కట్లా? అంటే మీరు దాన్ని బట్టి 3-4 ఏది మ్యాచ్ అయితే అనుకుంటే అది ఒక 15,000 కానీ 20,000 కానీ. 3-4 సైజ్ అంటే మన దగ్గర అయితే, నా దగ్గర 3-4 లేదు, నా దగ్గర 2-3 ఉంది సైజు. ఇప్పుడు ఇది మరి ఇది కొత్త పిల్ల అయిపోద్దా పాత పిల్ల బాబు? నా దగ్గర ఇప్పుడు వచ్చేసరికి ఏప్రిల్ పిల్ల. ఏప్రిల్ పిల్ల అంటే కొత్త పిల్ల లెక్కే. పాత పిల్ల ఉంది. పాత పిల్ల ఏమో 6 ఉంది, 5-6 ఉంది. 5-6 పావు కేజీ దాకా ఉంది. మరి అది ఇందులో మ్యాచ్ అవ్వదు. మరి ఇది సంవత్సరం పిల్ల అంటే మీరు ఎప్పుడు పిల్ల? అది ఏప్రిల్ పిల్ల, అంతకు ముందుదే కింద సంవత్సరం పిల్ల. ఈ సంవత్సరం కదా, అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో వేసాం, డిసెంబర్లో వేసాం. 2022 ఏ నెల? ఇదే నెలలో తెచ్చామండి. మన బుదలాపట్నం ఆయన క్వారంటైన్ దగ్గర తెచ్చాం. ఆగస్ట్ పిల్ల అంటే అప్పటికే వాళ్ళ దగ్గర 2-3 నెలలు ఉంది బాబు అప్పటికే. ఓకే ఓకే, అర్థమైందండి, అర్థమైంది. అదే ఆగస్ట్ పిల్ల అది. ఏం మరి ఆగస్టు ఏదో ఆగస్ట్ పిల్ల. పిల్ల అయితే బాగా వచ్చింది, సైజు అది కూడా బాగా వచ్చింది. వచ్చేస్తాండి స్టార్టింగ్ లో మనకి మ్యాథమెటిక్స్ సైజ్ ఊరికే వచ్చేస్తాయండి. తక్కువ నెంబర్ కోసం అనుకోండి ఊరికే వచ్చేస్తాయి, దానికి ఇబ్బంది ఏమి ఉండదు.
తర్వాత ఇప్పుడు ఎకరానికి వచ్చేసరికల్లా మనం ఖచ్చితంగా పిల్ల మీద ఉంది అనుకుంటున్నాం బాబు. ఎంత వేసుకోవచ్చు ఇప్పుడు ఎకరానికి 2 లక్షలకు వస్తుంది కొంచెం. ఫ్యాన్ సెట్లు కూడా ఉన్నాయి మనకి. క్యాన్సర్ గిన్నెలు ఏమవసరం లేదు, 2 లక్షలు అవన్నీ పిల్లకి అవసరం లేదండి. ఓకే ఓకే. రూప్ చెంది వేసుకుంటే ఫ్యాన్ సెట్లు వేసుకోవాలి. అదేలేండి. రూప్ చెందికి డివో కంప్లైంట్ వస్తుంది, కొండ కప్పుకి డివో కంప్లైంట్ వస్తుంది, మిగిలిన ఏట్లకి రాదు. అదేలేండి. 2 లక్షలు అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఈజీగా కళ్ళు మూసుకునేది. ఇది 2 ఎకరాల ట్యాంక్ అని 4 లక్షలు వేసేసుకోవచ్చు అంటారు. అసలు డౌట్ లేకుండా 4 లక్షలు పోతుంది. సరే అండి. కట్ల మాకు ఒక 10,000 దాకా కావాల్సి వస్తుంది బాబు. ఉన్నాయండి నా దగ్గర కట్ల 3 సైజు. దాన్ని మీరు ఆకుగలంటే 5 పంపిస్తా, లేదంటే 5-6 సైజు ఉన్నాయి, పావు కేజీ అయ్యా దాంట్లో మ్యాచ్ అవ్వదు. వేసుకోవాలంటే ఇదే మ్యాచ్ అవుతుంది. కట్లకి ఏంటంటే కొత్త పిల్లకి పాత పిల్లకి సంబంధం ఉండదు. అదేలేదండి. ఎందుకంటే కట్ల ఊరికే పెరుగుద్ది. ఓకే ఓకే. అదేలే. నా శీలావ దాంట్లో దగ్గర దగ్గర బ్యాగ్ వేసి అందులో నేను చెరువు పెట్టినప్పుడు కూడా పావు కేజీ సైజు ఉన్నాయి. శీలావతి ఏమో 2 అంగుళాలు 3 సైజు ఉండే. అంటే ఇది వేరియేషన్ లేకుండా 3 అంగుళాలు ఇవ్వగలరా బాబు? ఒక 15,000 వేరియేషన్ వస్తుందండి. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ రాదంటే 2 వచ్చేస్తుంది మీకు డెఫినెట్. ఖచ్చితంగా 2 వచ్చేస్తుంది. 2-3 ఎకరం. ఎంత పడుతుంది బాబు ఇది? పిల్ల వచ్చేసరికి 2-3 సైజు రూపాయన్నర. ఎంత బాబు? రూపాయన్నర. ఇక్కడ మీ ఎక్కడ ఇప్పుడు ఈ ఊరు ఎక్కడ బాబు మీది? మాది ఇక్కడేనండి, కైకలూరు. కామరగోలు ఐడియా ఉందా? కైకలూరు బుదలపట్నం అంటున్నారు కదా. బుదలపట్నం. ఆయన బుదలపట్నం పెద్ద ఆయన కాంటైనర్ ఉంటాడు కదా. ఓకే ఓకే. లోపల ఆయన దగ్గర తెచ్చేవాళ్ళం మేము పిల్ల. మీరు చెరువులు ఉండేది ఎక్కడండి? మా చెరువులు నుండి ఇటు బాబు గుడివాడకి వెళ్ళి. గుడివాడకి పిల్ల గుడివాడ వెళ్ళాలా? గుడివాడ పోటు. కైకలూరు అండి మాది. కరెక్ట్. కైకలూరు నుంచి పక్కన కామరగోలు అని, అక్కడ నుంచి 7 కిలోమీటర్లు. అదే బుదలపట్నం వచ్చి ఒకసారి ఫోన్ చేసుకో మీకు. కరెక్ట్గా మీరు కైకలూరు వచ్చేస్తే సరిపోద్ది. కైకలూరు రావాల్సిందే. గుడివాడ పిల్ల గుడివాడ వెళ్ళాలనుకోండి కైకలూరు రావాల్సిందే. కంపల్సరీ కైకలూరు రావాల్సిందే. లేదంటే ఇటు ముదినేపల్లి వచ్చి వడాల మీద నుంచి అయినా రావచ్చు, లేదా అటు నుంచి రోడ్డు అదే బాగుంటుంది కాబట్టి కైకలూరు వచ్చేయడం బెటర్. ఇప్పుడు ఇది కూడా ఇంకా 2-3 రోజులు బేరం అయిపోద్దండి. బేరం కానీ మళ్ళీ ఏప్రిల్ తీసుకుందాం అనుకున్నా. సీడ్ కూడా మనకు అవసరం అవుతుంది బాబు. ఉందండి నా దగ్గర ఉన్నది ఏప్రిల్ పిల్ల కలకత్తా స్పాన్ ఉంది నా దగ్గర. కలకత్తా ఏప్రిల్ మన దగ్గర ఇది శీలావతి కూడా ఉందా? ఇప్పుడు నా దగ్గర ఏప్రిల్ శీలావతి ఉంది, కట్ల ఉంది, 2 అయ్యానండి. శీలావతి ఎంత పడుతుంది బాబు? శీలావతి వచ్చి 40 పైసలు అండి. అది 2-3 సైజు ఉంది. ఇది వచ్చేసరికి రూపాయన్నర కట్ల. మనం కూడా ఏంటంటే బాబు ఇది ఈ ఫీల్డ్ లో ఉందాం అనుకున్నాం. కరెక్ట్గా సంవత్సరం లోపు అసలు ఎవరికి అమ్మకూడదు అనుకుంటున్నాం మేము కూడా. అమ్మేసుకో వచ్చేయండి. మనం అదే తప్పు. మీరు సంవత్సరం లోపు ఎవరికి అమ్మకూడదు అనుకుంటే మీకు పెట్టుబడి పెరిగిపోతుంది. అదే అంటే ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మేము కూడా ఈ రొయ్యి స్పాన్లు కూడా దెబ్బతిని రైతు అనే కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచనకు వచ్చామండి. మనకి ఉంటే సంవత్సరం ఉంటుంది, సంవత్సరం పాత పిల్ల. నేనేమంటానండి సార్, ఇప్పుడు మనం సంవత్సరం పాత పిల్ల అమ్ముతాం కరెక్ట్గానే, నేను కాదంటలా. అదొక బిజినెస్, అది ఆ బిజినెస్ అదే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 అంగుళాల పిల్ల 3 అంగుళాల పిల్ల కొత్త పిల్లే తీసుకెళ్ళాలి 100%. మీరు పాత పిల్ల తీసుకెళ్తా కావదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు పిల్ల కొత్త పిల్ల పోసుకుని పాత పిల్ల అమ్ముకుందాం అనుకుంటా నేను. నీ దగ్గర నుంచి బేరం వస్తుంది అన్న 2 అంగుళాలు 3 అంగుళాల సైజు కావాలి, అతను ఖచ్చితంగా కొత్త పిల్ల కొంటాడు. ఎందుకంటే మన దగ్గర కొత్త పిల్ల ఉంది ఆల్రెడీ, మనకు రొటేషన్ అవసరం. అర్థమైందండి? మన దగ్గర కంపల్సరీ ఏప్రిల్ దగ్గర బాబు 100% ఏప్రిల్ పిల్లే నా దగ్గర ఉన్నది. మీరు రేపు పిల్ల తీసుకెళ్ళిన తర్వాత ఏమైనా కంప్లైంట్ వస్తుంది, ఆల్రెడీ నేను దగ్గర 5-6 ఇచ్చా. వాళ్ళ పిల్ల చెరువు మార్చుకున్న వెంటనే ఇప్పుడు ఆల్రెడీ 4 అంగుళాలు అయిపోయింది. నా చెరువులో మొన్న మార్చింది. నా దగ్గర ఒత్తు మీద ఉంటుంది. ఎందుకంటే మనం కొత్త పిల్ల పోసుకున్నప్పుడు ఏంటంటే ఒత్తు మీద ఉంటుంది కదా. కానీ ఆయన మాకు ఇచ్చిన ముసలాయన కూడా నెంబర్ 1 పిల్ల ఇచ్చాడు బాబు. మీకు అందులో అసలు ఇబ్బంది ఉంటుందండి మన దగ్గర పిల్ల మాత్రం. ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కే 4-5 ఇచ్చాను నేను పిల్ల. మనం ఆల్రెడీ వీడియోలు కూడా పెట్టాను మన ఛానల్లో. అసలు పిల్ల కంప్లైంట్ అయితే అసలు 0 కంప్లైంట్. ఇప్పుడు 3 లక్షలు ఏమో శీలావతి, 30,000 కట్ల వేసుకోమంటారా ఈ 2 ఎకరాల ట్యాంక్కి? 2 ఎకరాల ట్యాంక్ 30,000 కట్ల, 3 లక్షలు శీలావతి పోసుకోవచ్చండి. కట్ల 50,000 పోసుకోండి. 50 పోయమంటారా? కట్ల 50 పోసుకోండి. కట్ల మీకు రూపాయి కలుస్తుంది. ఎందుకంటే శీలావతిలో వచ్చేదానికంటే కట్లలో ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే మనకి మ్యాచింగ్ ఇచ్చుకోవటానికి మ్యాచింగ్ ఇవ్వాలి, కంపల్సరీ మ్యాచింగ్ ఇవ్వాలి. అందుకే అంటున్నా, మీరు 50,000 పోసుకున్నారు అనుకోండి,
4-5 ఏళ్ళు కాకులు గోకులు తినేసిన మనకి పైకి వచ్చే బోనస్లు వాటిలో వీటితో సరిపోతుంది. ఒకవేళ కట్ల ఏమైనా మిగిలిన సైజ్ వచ్చేసింది అనుకోండి, ఇది ఎక్కువ రేట్ అమ్ముతుంది. ఎక్కువ రేట్ అమ్ముతుంది. ఒకళ్ళు కావాలంటారు ప్రత్యేకంగా 3 లక్షలను ఇది ఒక 50,000 సరిపోతుంది. 3,50,000 2 ఎకరాల ట్యాంకులు చాలండి, మీ ఊరికే సైజ్ వచ్చేస్తుంది. అందులో ఇబ్బంది. సరే బాబు, కలుస్తాను బాబు, కొంచెం పిల్లలు వెళ్ళిపోద్ది మంది. డెఫినెట్లీ అయిపోయాక నాకు కాల్ చేయండి సార్. మీ పేరేంటండి? సేవ్ చేసుకుంటాను నెంబరు. నా పేరు శ్రీధర్ అండి. శ్రీధరా సార్? ఓకే ఓకే. అసలు భలే వినయంగా చెప్తారు మీరు, బట్టి పొందల. అంతే కదా సార్. ఇప్పుడు కూడా చూసాను మీ వీడియో 10 నిమిషాల క్రితం. 10 నిమిషాల క్రితం కూడా మీ వీడియో చూసా. అది ఎందుకంటే రొయ్యల చెరువు చేసి ఏం చెప్తాలేక దెబ్బతిన్నాం బాగా. రొయ్యల చెరువులు బాగా దెబ్బండి, ఈ ఏడు అసలు ఎవరికి బాగాలేదు. ఇప్పుడు రేట్లు కూడా లేవంటున్నారు. లేదండి మొత్తం పడిపోయింది. అయితే మేము చేసింది ఏంటంటే బాగా బిజినెస్ అన్ని పచ్చ చెట్లు కొన్నాం, ఫ్యాన్ చెట్లు, మోటార్లు గీటర్లు మొత్తం కొన్నాం. అది దెబ్బ అయిపోయింది. అదేలేండి. ఇక అంటే మళ్ళీ వదిలేయటం ఎందుకని చెప్పేసి ఎందుకు వచ్చిన ఆలోచన, ఒకటండి రొయ్యల చెరువులో ఎప్పుడైనా సరే మీరు చేప వేస్తే అసలు చేప గ్రోత్ మీరు చూడలేదు. రొయ్యల చెరువు చేసిన తర్వాత అసలు నెంబర్ 1 మీరు రొయ్యల చెరువులో పోగొట్టుకున్నాయంటే ఈ పిల్లలు సంపాదించారు, అది గ్యారెంటీ. అదే బాబు, ఒకసారి మిమ్మల్ని సపరేట్ గా కలవాలంటే ఎలా బాబు? సపరేట్ గా కలుస్తానండి డెఫినెట్లీ. మన వాళ్ళు చాలా మంది జరుగుతారు, ఆల్రెడీ వీడియో పెట్టేది అది. డెఫినెట్లీ కలుద్దామండి ఇక్కడ. నేను మిమ్మల్ని ఒకసారి వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. మీకు పిల్ల తీసుకెళ్దాం వస్తామంటున్నారు కదా, అప్పుడే కలుద్దాం. ఇబ్బంది ఏముంది? 5,000 పిల్లలైనా 10,000 పిల్లలు నేను వేసి పంపిస్తాను, అందులో ఇబ్బంది అయితే ఏం లేదు సార్. ఖచ్చితంగా సార్. ఓకే 10,000 అయినా పంపిస్తారు అయితే. 100 పిల్ల కావాలంటే మళ్ళీ సాగిస్తాను. అంతే కదా, ఇప్పుడు ఆయనకు 100 అవసరం. సరే వాళ్ళ కోసమే కదా మనం చేస్తుంది. ఇప్పుడు పెంచుకోవడానికి దేనికి, నేను అమ్ముకోవడానికే కదా. నాకు ఒకసారి ఈ నెంబర్ సేవ్ చేసుకుని బాబు, నాకు కట్లా పిల్ల ఒకసారి మన ఫోటోలు పెడితే నేను వీడియో పంపిస్తానండి, చూడండి. అంటే నా నెంబర్ మీకు ఇప్పుడు వచ్చింది ఫోను? ఇప్పుడు వచ్చిన నెంబర్ ఆల్రెడీ నేను జస్ట్ ఇప్పుడే ఒకటి పెట్టాను వీడియో, కట్లా పిల్ల గురించి ఒకటి పెట్టాను. అంటే కాదు అంటే గ్రూప్ లో పెట్టుకోకుండా నాకు ఒకసారి నా నెంబర్ సేవ్ చేసుకుని. ఓకే అండి మీకు సపరేట్ గా పెట్టండి. అందరు చూడటం కాకుండా నాకు ఒక 20,000 కావాలి. ఉందండి నేను వేసి పంపిస్తాను. అట్లా దానికి మ్యాచింగ్ అయితే అనుకుంటే పోసేసుకుందాం. ఓకే సార్, 2-3 సైజు నికర ఉంటుంది, మీరు అది చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఓకే అనుకుంటేనే వేసుకెళ్ళండి. అది ఒక 20,000 ₹40 చెప్తున్నారా? రూపాయి ఎంత అన్నారు? రూపాయిన్నర. మీరు బయట రేట్లు కూడా కనుక్కోండి ఎలా ఉన్నాయో, దాన్ని బట్టే మీరు చేశాను. ఎందుకంటే నేను ఇచ్చే రేటు అసలు ఎవరు బయట. ఎందుకంటే కొంచెం మాకు ఇక్కడ ఒక పెద్ద సారు పరిచయం అయ్యాడు. ఆయనే పిల్ల మన దగ్గర చూసాడు, విధానం అంతా చూసాడు. ఆయనే పట్టుకెళ్తున్నాడు, 1,00,000-1,50,000 ఆయనే తీసుకెళ్తున్నాడు పిల్ల మన దగ్గర. ఇక నీకు డోకా లేదమ్మా, నేను అన్నీ చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి మంచి సీడ్ మనం అందించాలి, మంచి పిల్ల మనం అందించాలి. అది ఇప్పుడు మనం ఆల్రెడీ దెబ్బతిన్నామండి, మంచి సీడ్ దొరక్క రొయ్యల చెరువు దెబ్బతిన్నాం. అలాంటి మోసం వేరే కూడా జరగకూడదు. అదేమన్నా మనం ఇబ్బంది పడ్డా పర్వాలా. లేదండి, ఇప్పుడు నా దగ్గర నుంచి పిల్ల తీసుకెళ్ళే వాళ్ళు ఎవరికి ఇబ్బంది ఉండదు సార్. ఎందుకంటే నేనే ఊటికి 2 సార్లు ఆలోచించి ఇది కరెక్టా ఏంటంటే మన పాత బంగారం లాగా పిల్ల ఎంత ముదిరితే అంత మంచిదని ఒక అవగాహనకు వచ్చాం బాబు. అది 100% సార్. కరెక్ట్ అండి. పిల్ల మీకు వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే పిల్ల అలాగే ఉంచారనుకోండి, మీరు వెంటనే మార్చిన వెంటనే 3 నెలల్లో 0.5 వచ్చేస్తుంది. 4 రోజులు డబ్బులు మేత వేసుకోకుండా ఉంటాం, మనల్ని అడిగేది ఎవడు? అంతేగా, ఇబ్బంది ఏముంది? అసలు అలాంటి ఇబ్బందులు ఏం పడదు. నాకు ఒక 20,000 కట్ల మట్టుకు అర్జెంట్ బాబు, నేను చెప్తాను రేపు ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. తర్వాత నాకు మీరు ఏప్రిల్ పిల్ల పక్కా అనుకుంటే 3 లక్షలు అది కూడా వేసుకుంటా. నా దగ్గర ఉన్న పిల్ల మాత్రం ఏప్రిల్ పిల్లే పోస్తానండి, నేను మామూలు ఆగస్ట్ పిల్ల పోయిన అసలు. ఎందుకంటే ఆ పిల్లే పోస్తాను. ఎందుకంటే రేపు పొద్దున రైతు తీసుకెళ్ళిన తర్వాత అతని కళలో హ్యాపీనెస్ ఉండాలి. ఎందుకంటే నేను ప్రతిదీ ఈచ్ టు పాయింట్ ప్రతిదానికి మీరు ఇలా చేయండి ఇలా చేసుకోవడానికి నేను చెప్పే నేనే అలాంటి పని ఎందుకు చేస్తాను? ఒక రైతు నాకు కాల్ చేసి మాట్లాడాలంటే సుమారు మినిమం 1/2 గంట నుంచి 1/2 గంట సేపు మాట్లాడతాడు. ఒక రైతు మా దగ్గరకు వచ్చాడు బాబు, ఫస్ట్ లో 25,000 తీసుకున్నాడు, తర్వాత మళ్ళీ 30,000 తీసుకున్నాడు. అవును సార్. తర్వాత మొన్న వచ్చి మళ్ళీ 1,50,000 తీసుకున్నాడు.
అవును సార్. మళ్ళీ తర్వాత 50,000 తీసుకున్నాడు. దగ్గర దగ్గర అతను మా దగ్గర సార్ గారు 10 లక్షల రూపాయల పిల్ల కొన్నాడు. అవును సార్. అవును. నచ్చి. అంతే కదా సార్. మరి అలాంటప్పుడు మనం కూడా అదే స్టాండర్డ్ మీద ఉండాలి. అదే స్టాండర్డ్ డెఫినెట్ ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అలాంటి పిల్లే మనం ఇవ్వాలండి. ఉమ్. ఒకటండి, మీ దగ్గర అదే పిల్ల వెళ్తాకి మీరు నిల్వ ఉంచుతున్నారు బాగా. అదే అదే అది. ఏ పిల్ల అయినా సరే మనం నిల్వ ఉంచితే అదేమవుతుందంటే స్ట్రాంగ్ అయిపోద్ది. అంతే అంతే అంతే. దానికి తగ్గట్టు మీరు నిల్వ ఉంచిన తర్వాత మీకు రేటు కూడా కలుస్తుంది మళ్ళీ. 100%. మీరు అదే 5 అంగుళాల పిల్ల శీలావతి పాత పిల్ల అయితే 6 రూపాయల నుంచి 8 రూపాయల లోపు అమ్ముద్ది. అదే 5 అంగుళాల పిల్ల. కరెక్ట్. అదే కొత్త పిల్ల 6 అంగుళాల పిల్ల 3 రూపాయలకి దొరుకుద్ది. 3 రూపాయలకి దొరుకుద్ది. 3 రూపాయలు దొరుకుతుంది. వాస్తవం ఇది. మేమేంటంటే ట్యాంక్ మధ్యలో పోయాం బాబు. ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయి దాంట్లో ముందు కొట్టి మళ్ళీ తయారు చేసేవారు. పిల్ల ఇక ఖచ్చితంగా 100% అలాగే చేసుకోవాలి సార్. ఒక డేటు కొంతమంది ఏం చేస్తారంటే కొంత ఉండగానే మరి కొంత తీసుకొచ్చి పోయిట్టు పోసేస్తారు. అది కొత్త పాత తెలియకుండా ఆడి మోసం చేయటం మనకెందుకు? అవునవును, అంతేగా సార్, అంతేగా. ఇప్పుడు నా దగ్గరికి అదే సార్, ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాడు. మొన్న 2 పట్టుకెళ్ళారు, వెళ్ళిన ఆయన మళ్ళీ ఇంకో 1 లక్ష తీసుకొచ్చి పట్టుకెళ్ళాడు. నేను కూడా నేనంటే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాను సార్. స్టాండర్డ్ లేకపోతే అనవసరం. అవదండి. ఎందుకంటే నేను 1-2 సార్లు రైతుకి ఆలోచించి చెప్తాం. ఈ ఛానల్ ద్వారా కూడా చాలా మంది కొత్త వాళ్ళకి బోర్డంత హెల్ప్ అవుతుంది. ఆ విషయం ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు కదా సార్. నా దగ్గర కాకపోతే ఇంకో చోట తీసుకెళ్తాడు. అంతే అంతే. పిల్లలు నేను ఒక్కనే కదా, అతని దగ్గరలో ఉన్న చోటే పట్టుకెళ్తాడు. ఇబ్బంది ఏమంది, నేను కూడా అదే చెప్తాను. దగ్గరలో ఉన్న చోట తీసుకెళ్ళండి కాబట్టి ఇది చూసుకోండి అనే విషయం అయితే నేను చెప్తా ఉంటాను. డెఫినెట్లీ సార్. సరే, ఒక 1,30,000 1,30,000 ఉంటుంది. ఆఖరణ 4,00,000 పోతే దగ్గర ఒక 2.5 లక్షల దాకా వెళ్ళిపోయింది బయటికి. ఓకే సార్. ఒక ట్యాంకులు ఇంకో 1,00,000 ఉంది. దానికి అంటే మనకి ఇంకో 8 నెలలు టైం ఉంది. ఒక 20,000 కట్లా పోసి ఆ టైంలో ఏదో తెగిద్దాం అని ఆలోచనలో ఉన్నాం. ఓకే సార్. ఓకే సార్. మీరు ఎప్పుడు వస్తారంటే నేను అప్పుడు వేసి పంపిస్తానండి. ఓకే. ఇక్కడ ట్యాంక్ ఇక్కడ గుడివాడే కాబట్టి మన వ్యాన్ కిరాయిలు కూడా చాలా తగ్గుద్ది. అట్లాగా 2,000-3,000కి మనకు బళ్ళు వచ్చేస్తాయి. 30 కిలోమీటర్లే కదా సార్. అంతే అంతే. ఒక 20,000 ముందలు వేసుకుంటాం. ఓకే బాబు, థ్యాంక్ యూ బాబు. ఓకే సార్. మెసేజ్ పెడతాను, నేను ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడే. కంపెనీ నాకు ఒకసారి సపరేట్గా ఫోటోలు పెట్టండి చాలు. పెడతాను సార్. ఓకే.